532వ నామము సర్వతోముఖి. ఓం సర్వతోముఖ్యై నమః. అన్ని వైపులకు ముఖాలు కలిగిన తల్లి, అన్ని సర్వ జగత్తుని కూడా చూడగలిగేటువంటి తల్లి గనక అన్ని వైపులా ముఖాలు కలిగిన తల్లి అని చెప్తున్నారు. పురుష సూక్తంలో ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తారు. అట్లా 1000 శిరస్సులు అంటే 1000 అంటే లెక్క పెడితే 1000 అని కాదు, అనేకము అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ ప్రమాణవచనమే తల్లికి కూడా అన్వయిస్తుంది. అమ్మ కూడా అంత జగత్తంతా చూడగలిగేటువంటి తల్లి, అనేక ముఖములు కలిగినటువంటి తల్లి అమ్మ. 533వ నామము సర్వోదన ప్రేత చిత్త. ఓం సర్వోదన ప్రేత చిత్తాయై నమః. అమ్మ సర్వోదన అంటే ఇంతకుముందు చెప్పినటువంటి పాయసాన్నము, మరి గుడాన్నము, తర్వాత దద్యన్నము, పులగము, పులిహోర అన్నీ ముద్గౌదన ప్రేత చిత్త అని చెప్పారు కదా. అలా పాయసాన్నము, నెయ్యి అన్నము, గుడాన్నము, దద్యన్నము, పులగము, పులిహోర మొదలైనవన్నీ అన్నాలు ఎందును కూడా ప్రీతి కలిగిన తల్లి అమ్మ అని చెప్తున్నారు. ఆ అమ్మ నామం 534వ నామంలో యాకిన్యంబా స్వరూపిణి. ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః. అమ్మ యాకిన్యంబ అనే పేరుతో ఈమె అకారము మొదలు క్షకారము వరకు గల అక్షర శక్తులతో కూడింది. ఈమె పేరు యాకిని, అందుకని యాకిన్యంబా స్వరూపిణి అన్నారు. ఇక్కడ సహస్రదళ పద్మము అన్నారు కదా, అక్కడ అమ్మ అన్ని నైవేద్యాలు ప్రీతి కలిగిన తల్లి అన్నారు. ఇక్కడ అనేక ముఖములు కలిగిన తల్లి, అనేక వర్ణములు కలిగిన తల్లి. అటువంటి తల్లి పేరు యాకిన్యంబా స్వరూపిణి. అమ్మ అకారం మొదలు క్షకారం వరకు కూడా అక్షర శక్తులతో కూడి ఉన్నటువంటి తల్లి ఈమె యాకిని. అటువంటి ఇక్కడ వరకు ఒక గుత్తి. 7 ధాతువుల గురించి ఇక్కడ సుమారు 70 నామాలు, 7 పదులు, సుమారుగా 7 పదుల నామాలు, 70 నామాలు మనకి 7 గుర్తులుగా 7 ధాతువులకు రక్షణగా ఉన్నటువంటి ఆ తల్లి పేరు, ఆయుధాలు, రంగులు, తర్వాత చేతులు, ఎన్ని చేతులు ఎన్ని ఆయుధాలు, మరి ఆ రేకులు, దళాలు, అక్షరాలు, ఆ దేవతల పేర్లు. ఆ పేర్లు ఎలా ఉన్నాయి, అక్షరక్రమం ఎలా ఉందో అక్షరము బట్టి పేరు వచ్చింది. అలా అన్ని అక్షర రేకుల మీద ఉన్నటువంటి అక్షరాల యొక్క దేవతల పేర్లు ఆ మాతృక అంటే అక్షరమును బట్టి పేర్లు వచ్చినాయి. అందుకని ఈ అన్ని పేర్లు కూడా చక్కగా మనం తెలుసుకున్నాము. ఒక్కొక్క చక్రానికి ఎన్ని రేకులు, ఎన్ని అక్షరాలు, ఆ దేవతల పేర్లు తెలుసుకున్నాం. ఆయుధాలు ఏమిటి, తర్వాత ఎన్నో నెల రక్షణగా ఉన్నటువంటి తల్లి, అలా ఆ రేకుల మీద ఉన్నటువంటి దేవతలు. అమ్మకి ఏది నైవేద్యం ప్రీతి, ఆ ప్రీతికరమైనదే కాకుండా ఆ ప్రీతికరమైన నైవేద్యాన్ని ఎలా చెయ్యాలి అనేది కూడా మనకి చక్కగా
తెలియజేసింది అమ్మ. అన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ 70 నామాల్లోనే మన శరీరమునందు అమ్మ ఎలా ఉన్నది, ఎన్ని రూపాల్లో, ఎన్ని పేర్లతో, ఎన్ని స్థానాల్లో ఎలా ఉన్నది అనేది మనకి పూర్తిగా అవగాహన అయ్యేటట్లు చక్కగా అమ్మ వివరించి చెప్పింది. ఇటువంటి స్థితిని మనము ఎప్పుడూ గుర్తులో పెట్టుకుని మనకి మరి ఈ ధాతువుల్లో ఏ ధాతువుకి బలహీనత ఏర్పడినా, మనకి ఏ బాధ, ఆ ధాతువు గురించి ఏ ధాతువు గురించి బాధ వచ్చినా ఆ బాధ నివారణ కూడా అమ్మ చేస్తాను అని చెప్తోంది. ఆ నివారణ చెయ్యటానికి మనము ఏమి చెయ్యాలో కూడా, ఎలా చెయ్యాలో కూడా అమ్మ మనకి తెలియజేసింది. ఆ ధాతుకి భంగం వచ్చినప్పుడు, అంటే దోషం వచ్చినప్పుడు చక్కగా ఆ నామాల గుత్తి ఓం శ్రీ మాత్రే నమః అనే నామంతో సంపుటి చేసి 40 రోజులు చేసి జపం చేసి సంపుటి చేసి పారాయణ చేసి అమ్మకి ప్రీతికరమైనటువంటి ప్రసాదము చేసి నైవేద్యం పెట్టి దాన్ని మనము అమ్మ అనుగ్రహంగా ప్రసాదంగా తీసుకుని భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యము కలిగేటము తథ్యము. ఆ దోషము పోయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అని అమ్మ మనకి చక్కని మార్గాన్ని కూడా తెలియజేసింది. మన ప్రారబ్ధాల్ని బట్టి మనకి వచ్చేటువంటి ఈ దోషాలు కూడా మన ప్రారబ్ధాన్ని బట్టి వస్తాయి. ప్రారబ్ధాన్ని కూడా నేను తుడిచేస్తాను, ఈ రకంగా చెయ్యండి అని అమ్మ మార్గాన్ని మనకి సూచించింది. చక్కగా మార్గంలో నడిచి అందరి అనారోగ్యాలను కూడా పోగొట్టుకోవచ్చు, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవ్వచ్చు, అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందవచ్చు. అమ్మ అనుగ్రహం చేత మనకి ఇంతటి అవకాశాన్ని, ఇంతటి అనుగ్రహాన్ని మనకి ఇచ్చింది. అటువంటి యాకిన్యంబా స్వరూపిణి అయిన మాతకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.